రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న భారతదేశం. ఎక్కడికి పోతున్నారా కుక్క? పంటలు అమ్మటానికి కూడా. వీడికి తెలియదా పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనం ఏంటి? మా పంట మా సొంతం. You bloody Indians, you should know one thing. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకు వస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస పుట్టల్లారా. Go get the bags. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవరు లేరా? మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నది మా ఒళ్ళు కొట్టడానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తడానికి కాదు. రామరాజు ఎత్తుతారు. నవమాసాలు మూసి పేరు తెచ్చుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చేయి వేసినప్పుడు, పస్తు నుండి కన్న బిడ్డలో చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పట్టి ముసలాడు చేతులైనా అడుగులు ఎత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా అంజలు వేసుకుంటాయి. Your dreams are high on your people. They are all already slaves. నువ్వు నాకు కాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులను ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ ధేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక ప్రాణంతో ఆరంభమైంది. నీ ఇంటి పన్ను కట్టావు, కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? నీ పన్ను నువ్వు కట్టావు, కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతుంది. Go get the call! ఆడవానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు లేరు. You bloody dogs! పెంచడానికి, మన తలరాతలు మార్చడానికి, మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇంక్లాబ్ జిందాబాద్! ఇంక్లాబ్ జిందాబాద్! ఇంకలాబ్! What the hell is this ఇంకలాబ్? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస భావాన్ని అర్థం చేయడానికి పుట్టిందేనా ఈ ఇంకలాబ్? మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేనా ఈ ఇంకలాబ్? నేను చనిపోయాను.
చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్ళతో పాటు